ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. ప్రధాని సూచన మేరకు ఏపీ సీఎం డిప్యూటీ సీఎంల కాన్వాయ్ తగ్గింపు. దొంగల ఆట కట్టించిన పులివెందుల పోలీసులు. అల్మాస్పేట ఘటన పట్ల పాలక ప్రతిపక్ష పరస్పర విమర్శలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను భారీగా కుదించారు. ఇకపై సీఎం కాన్వాయ్ లో కేవలం 4 వాహనాలే ఉండనున్నాయి. ఇప్పటి వరకు 11 వాహనాలలో కొనసాగుతున్న కాన్వాయ్ ను ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు తగ్గించినట్లు సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. ఉండవల్లి నివాసం నుంచి అమరావతి సచివాలయానికి చంద్రబాబు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. పులివెందులలో మోటార్ సైకిల్ చోరీలు, చైన్ స్నాచింగ్, గోల్డ్ షాప్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 14 మందిలో 13 మందిని అదుపులోకి తీసుకొని ఒకరు పరారీలో ఉన్నట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 19 బైకులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొత్తం 53 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. కేసులను ఛేదించిన అర్బన్ సిఐ శ్రీరామ్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, తిమోతి మరియు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దొంగతనం కేసు ఛేదించడం జరిగింది. అది ఏమంటే 3 రకాలైనటువంటి కేసు. ఒకటేమో మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు, మొత్తం 19 మోటార్ సైకిళ్ళు. అండ్ దాని తర్వాత చైన్ స్టాకింగ్ కేసెస్ 3. అండ్ దాని తర్వాత హౌస్ థెఫ్ట్ కేసు, ఈ జ్యువెలరీస్ అవి దొంగతనం కేసు. 3 రకాలైనటువంటి ముద్దాయిలను మీ దగ్గర ప్రవేశపెట్టాము. టోటల్ అక్యూజెస్ వచ్చి మన దగ్గర ఒక 5 మంది వచ్చి బాల నేరస్తులు. వాళ్ళ వివరాలు అయితే చెప్పడానికి కుదరదు, అది చట్టం చెప్తోంది. మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మీ ముందర మీ ప్రాపర్టీసు, అదే రకంగా ముద్దాయిలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా ఎవరైతే కొత్త సెటప్ మన పులివెందులకు సిఐ శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి వారు నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి కేసులు, పెద్ద కేసులు ఛేదించడం జరిగింది. ముందుగా 2 కేసులు కూడా మీ అందరికీ తెలిసేది. ఒక గాంజా కేసు, 15 కేజీలు గాంజా చేయడం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొర్రెల భరత్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పట్టుబడడం రిమాండ్లో ఉన్నారు. అదే రకంగా ఒక 80 లక్షల వరకు గోల్డ్ హౌస్ సంబంధించినటువంటి థెఫ్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో వేరే స్పాట్స్, మన ప్రొద్దుటూరు కావచ్చు, అదే రకంగా ముద్దునూరు, కడప, ఈ పరిసరాల ప్రాంతాల్లో చేసినటువంటి ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది వీరు వచ్చిన తర్వాత, ఈ సెటప్ వచ్చిన తర్వాత 3వ కేసు, పెద్ద కేసు, సుమారుగా ఒక 55 లక్షల వరకు
మోటార్ సైకిళ్ళు, బంగారు మరియు తర్వాత సిల్వరు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఒక మొత్తం టోటల్ మన పులివెందుల్లో 19 కేసులు అన్నమాట. వాళ్ళు మోటార్ సైకిల్ సంబంధించినటువంటి దొంగలు ఎవరంటే నాగభాష, సరుకులపేట నాగభాష అనేవాడు, బూసుపాటి కుమార్ అని, గొన్నోల గంగయ్య అని చెప్పి, హుషేన్ అని చెప్పి, విజయ్ అని, వీళ్ళు 5 మెంబర్స్ అనంతపురం జిల్లా ముదిగుంపకు సంబంధించినటువంటి వారు. వీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర సంబంధించినటువంటి మోటార్ సైకిల్స్ ఎక్కడైనా పార్క్ చేసి ఉంటారు, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కానీ, లేకపోతే ఏదైతే మన పూలంగల్ బజార్ కానీ, ఎల్ఐసి ఆఫీస్ కానీ, అక్కడంతా పరిసర ప్రాంతాల్లో కన్నా బైక్ చేస్తే ఆ సంబంధించినటువంటి వ్యక్తి ఓనర్స్ వాళ్ళ విధి నిర్వహణకు వాళ్ళ పనుల పాలు పోయింటారు. లేని తీసి వీళ్ళు ఆ మోటార్ సైకిల్ దొరకడం జరుగుతుంది. అదే రకంగా 2 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల కేసు, మొత్తం కలిసి 24,24,000 రూపాయలు మన వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరిగింది అన్నమాట. అదే రకంగా చైన్ స్నాచింగ్ ఏదైతే ఉన్నారో ఆ చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి దొంగలు ఒక చోటు అనేటువంటి వాడిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో సంబంధించినటువంటి మెయిన్ ముద్దాయి ఒకరు రవికుమార్, ఆయన వీళ్ళిద్దరిని వచ్చిందేను, వీళ్ళిద్దరు బీహార్ రాష్ట్రము, మన ప్రాంతంలో వచ్చి సింహాద్రిపురం, మన పులివెందుల టౌన్లో 2 ప్లేస్లలో చేసినారు. ప్రాపర్టీ అయితే ఇంటాక్ట్ రికవర్ అయింది. ఒక ముద్దాయి అయితే దొరికినారు, చోటు నేతను. మిగతా అతను రవికుమార్ అయిన తర్వాత ఆ విషయం విచారించి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ చేస్తారు. వారి నుంచి చైన్ స్నాచింగ్ నుంచి దొంగల నుండి సుమారుగా 13,52,000 రూపాయలు విలువ చేసేటువంటి బంగారు వస్తువులు ఉన్నాయి. అదే రకంగా మన బంగారు షాప్లో దొంగతనం చేసాం. ఏదైతే మన ఈ గోల్డెన్ స్ట్రీట్ ఉందో మన పులివెందుల్లో, అక్కడ 2 లేడీస్, నారాయణమ్మ, వాళ్ళకి సంబంధించిన ఉమాదేవి, వీళ్ళంతా కలిసి గోల్డ్ షాపుల్లో 15,25,700 రూపాయలు విలువ చేసేటువంటి బంగారు మరియు వెండి వస్తువులు కూడా దొంగపు అండ్ మధుసూదన్ రెడ్డి వీళ్ళంతా 3 ప్లేసుల్లో పార్నపల్లి రోడ్లు మరియు గొల్లిమెల్ల రోడ్లలో పరిసర ప్రాంతాల్లో వాళ్ళని గాలించి అరెస్ట్ చేసి ఈరోజు అంతా ఏదైతే లీగల్ ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయో రిమాండ్ రిపోర్టుకు అవన్నీ తయారు చేసినాం. వారికి ఎస్పీ సారు ఎవరైతే ఈ కేసులో కష్టపడినారో వాళ్ళకందరికీ ఎస్పీ సారు గుడ్ ఎంట్రీస్ ఏదైతే రివార్డ్స్ పెట్టమన్నారు. కొంతమంది క్యాష్ రివార్డ్స్ పెట్టమంటారు. ఎవరికి క్యాష్ రివార్డ్ ఇవ్వాలి, ఎవరికి గుడ్ ఎంట్రీ సర్వీసెస్ ఇవ్వాలి తర్వాత మేము నిర్ణయిస్తాము. సిఏ గారికి మరియు ఎస్ఐస్కి వాళ్ళ స్టాఫ్ అందరికీ ఎస్పీ సారు కంగ్రాచులేట్ చెప్పేశారు. ఇదంతా మా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఇంత భారీతంగా కేసులు ఛేదించడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా మొత్తం జిల్లా ఎస్పీ సార్ కొత్తగా వచ్చినప్పటి నుంచి 3 కేసులు భారీతంగా మేము ఛేదించినాము. ప్రాపర్టీస్ కూడా రిపోర్ట్ చేయగలిగినాము. ఆ 3 కేసులు ప్లస్ అన్నీ కలిసి దగ్గర 1.5 కోటి రూపాయలు రికవర్ చేసినాం. ఈ పులివెందుల చరిత్రలోని ఇది బిగ్ హిస్టరీ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మన శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ వాళ్ళ సిబ్బందికి కంగ్రాచులేట్ చేస్తున్నారు మా జిల్లా కడప జిల్లా ఎస్పీ గారు. థ్యాంక్ యూ. కడపలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల అల్మాస్పేటలో జరిగిన ఘటనలో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అలంకాన్పల్లిలో జరిగిన దస్తగిరి హత్య కేసులో కూడా వైసీపీ నాయకుల పాత్ర ఉందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడడం దుర్మార్గమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడపలో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన, ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన
అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. నిన్న ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా రాశారు అల్లర కుట్రదారులు ఎవరని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ మేనమామ భాగవతం అని ఒకటి రాశారు. ఈ విధంగా రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతం, దీనన్నిట్లో కూడా వైసీపీ హస్తం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి, టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తూ ఉంది. ప్రజలకు ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతూ ఉంది. ఆంధ్రజ్యోతి ఈనాడులో రాస్తే ఎల్లో పత్రికలు అంటారు, మరి సాక్షిలో రాస్తే వైట్ పేపరా? అది సాక్షి ఛానల్లో రాస్తే వైట్ న్యూస్, మిగతా ఛానల్లో రాస్తే ఎల్లో న్యూస్ అంటారు. అన్ని పత్రికలు, అన్ని టీవీలు ఒకవైపు ఉన్నాయి, సాక్షి ఒక్కటి ఒకవైపు ఉంది. మరి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు నిర్ణయించాలి. నిన్న అల్మాస్పేటలో అల్లర్లు చూస్తే స్పష్టంగా వైసీపీ వాళ్ళు అంజద్ బాషా అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర. ఇది పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, హోటల్ ఏదో ఉంది అతను, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్ లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అంజద్ బాషా అల్లుడు, ఇతని పక్కన ఉన్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులు తరలించినారు. అదేవిధంగా A to Z అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదకి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతాం. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతాం. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చెప్పాలా ప్రజలకి. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదానికి కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అంజద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో
అవన్నీ కూడా సమస్యపై ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అందుకే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎక్కడ ఘర్షణలు జరిగినా ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇటువంటి అరాచక శక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎంఐఎం ఆలీ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో, సెల్ ఫోన్లలో ఇవన్నీ పంపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ పోలీసులు చెప్పారు, అతను విదేశాల్లో ఉంటాడు, ఇండియాకి వస్తే జైలుకి పోతాడని. ఇటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాల. రాష్ట్రం కాదు, దేశ బహిష్కరణ చేయాలి. వీళ్ళు ఇంత శాంతియుతమైన కడప, ప్రశాంతమైన కడప, మొదటిసారి ఇటువంటి మత ఘర్షణలు జరిగినాయంటే దీనికి కారణం పక్కా వైసీపీనే. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, అల్మాస్పేటకు పేరెందుకు పెట్టుకోలేకపోయినారు? ఎందుకు పెట్టలేవారు? 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడే అర్జెంట్ వచ్చిందా వాళ్ళకు? అత్యవసరమా రాత్రికి పేరు పెట్టేసేయాలన్నా? ఆ పేరు పెట్టేదానికి సరైన సమయం, సరైన పద్ధతి, సరైన వ్యక్తులు ఎంపిక చేస్తాం. దానికి అర్హత ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేస్తాం. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు డిమాండ్ చేసుకుంటే పేర్లు రావు. కడపలో అన్ని పార్టీల వాళ్ళతో వైసీపీ ఎటు రాదు. తొందరలో ఒక పీస్ ర్యాలీ చేస్తాం. ఈ కేసులో, ఈ ఘర్షణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్లు కొనసాగుతూ ఉంటాయి. మొన్న జరిగిన హత్య చూశారు. మొన్న జరిగిన హత్య దస్తగిరి, రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో రోజు ఒక శీర్షిక వస్తా ఉంది, భూదందాలు. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పేరు, నిన్న బండి నిత్యానంద రెడ్డి పేరు, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. పేపర్లో రాస్తే ఇప్పుడే చెప్పాను కదా, ఎల్లో మీడియా అని. అంటే మీది మాత్రం వైట్ మీడియా, మిగతా అన్ని ఎల్లో మీడియా. మిగతా ఛానల్స్ అన్ని ఎల్లో మీడియా, సాక్షి మాత్రం వైట్ మీడియా. మీరు మాట్లాడేది వాస్తవం, మిగతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు అని ప్రజలు నమ్మించే ప్రయత్నం మీరు. దీనికి అన్నిటికీ ఈ భూముల వ్యవహారాలు, ఈ దస్తగిరి చనిపోయిన హత్య కాబడిన వ్యవహారం, నిన్న జరిగిన మత ఘర్షణలు, ఎవరు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తారు? ఇది నాకు సంబంధం లేదని చెప్పి ధైర్యంగా చెప్పే దమ్ము వైసీపీ వాళ్ళకు ఉంది అని అడుగుతా ఉన్నారు. ఇంత ప్రమాదకరమైన మత ఘర్షణలు చేశారంటే దీని వెనక వైసీపీ ఆదినాయకుల హస్తం ఉందని చెప్పి అనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మత ఘర్షణలకు తెరలేపారా? పరిపాలన నుంచి, మంచి పరిపాలన నుంచి డైవర్ట్ చేసే పాలిటిక్సా ఇవి? ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, ప్రశాంతంగా మేము నిద్రపోతున్నాం, అరాచకం లేదు అని ఈ పరిపాలనను మెచ్చుకుంటున్న తరుణంలో ఓర్చలేక ఈర్ష్యతో, అసూయతో ఇటువంటి చర్చలన్నీ చేస్తూ ఉంటారు. దీని వెనక స్పష్టంగా వైసీపీ హస్తం ఉంది, ఆది నాయకుల హస్తం ఉంది. దీన్ని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఇక్కడితో ఆగదు. ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళ మీద తీవ్రమైన చట్ట ప్రకారం మత ఘర్షణల చట్టాలు, అదేవిధంగా దేశ
ఏదైతే దేశద్రోహం కేసులు పెడితే ఏ చట్టాలు ఉంటాయో ఆ చట్టాలు కూడా పెట్టాలి వీళ్ళ మీద. లేకుంటే ప్రజల్లో అశాంతి కలుగుతుంది. ఇది కడపతో ఆగదు. ఇది కడపలో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతాం, అదేవిధంగా జిల్లా ఎస్పీని, డిఐజీ గారిని కూడా, డీజీపీ గారిని కోరుతాం. కడపలో ఒక శాంతి ర్యాలీ చేస్తాం, ప్రజలను అప్రమత్తం చేస్తాం. ఈ వైసీపీ వాళ్ళ బారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. అమాయకులైన ప్రజలు అంటే ముఖ్యంగా యువత, అటు హిందువులు కావచ్చు, ఇటు ముస్లింలు కావచ్చు, ఇటువంటి కుట్రదారుల బారిన పడద్దండి అయ్యా. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు, ఉపాధి మొదలుపెట్టి జీవితాలు బాగు చేసుకోండి. ఏ సర్కిల్కి ఏ పేరు పెట్టినా మీకు వచ్చేది ఏమి ఉండదు. మీ జీవితాలు మీరు కాపాడుకోవాలా. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇటువంటి ఘర్షణలు, ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ పిల్లల జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. ఇది స్పష్టంగా వైసీపీ వాళ్ళ కుట్ర. కడప నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేసి దీని మీద పూర్తి స్థాయి ఒక స్పెషల్ టీం పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి కూడా కోరుతాం. కడపలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకుడు అంజద్ బాషా మాట్లాడారు. ఇటీవల జరిగిన మోచంపేట ఘటన బాధాకరమని, అయితే ప్రతి ఘటనకు వైసీపీ నాయకులే కారణంగా చూపించడం తగదన్నారు. కూటమి నాయకులే వివాదాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇలాంటి రాజకీయ ఆరోపణలు జరుగుతున్నాయని విమర్శించారు. అలంకాన్పల్లె ఘటన, చిన్న దస్తగిరి హత్య కేసులో కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అంజద్ బాషా పేర్కొన్నారు. 9వ తేదీ కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం అందరికీ తెలిసినదే. మరి ఈ సంఘటన కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరగని పరిస్థితి మనందరికీ తెలుసు. కడప నగరం ఎలాంటి నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఎందువల్ల అంటే కడప నగరంలో తిరుమల తొలి గడప అయిన దేవుని గడప ఉంది. మరి అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉంది. మరి అదేవిధంగా మరియాపురం చర్చ్. ఈ మూడు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా, కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భక్తాదులు వచ్చి అక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మరి ఈ మూడు ప్రాంతాలని కూడా సందర్శించే పరిస్థితి. మరి అలాంటి మహానగరం కడప నగరం. మరి ఇలాంటి ఒక దుర్ఘటన జరగడము నిజంగా మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. మేము ఆ సంఘటనను కూడా పూర్తిగా మొదటి రోజు కూడా ఖండించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలకు ఖండిస్తూనే ఉంటుంది కూడా. మరి అలాంటి దురదృష్టకరమైన సంఘటన కడపలో జరిగిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సంఘటనను ఖండించడం జరిగింది. కడపలో ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఖండించడం జరిగింది. మరి ఈ సందర్భంగా
ఒక సున్నితమైన ఇష్యూ అది. మరి ఆ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండే పత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ, ఇరు వర్గాల ప్రజలకు కూడా సంయమనం పాటించండి. మరి అదే విధంగా మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి పత్రికల పైన కూడా ఉంది. మరి అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా పైన ఉంది, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల పైన కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మనం చూశాం, కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్ లో జరిగిన సంఘటనకు ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యూన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి దాన్ని మనము ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది, ప్రతి పౌరుడి పైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రుల పైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో. మరి ఇవాళ ఒకటే నేను స్పష్టంగా చెప్పగలను, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్న దాని కోసం ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్న దాని కోసం ఒక రాజకీయ రంగు కొలిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూరుకున్న పరిస్థితి. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శవాల మీద రాజకీయాలు చేస్తాడు, కులాలు మతాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడము ఆయన దాంట్లో సిద్ధహస్తుడు. ఆయనకు
అలాంటి రాజకీయాలు చేసే అతన్ని ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఎవరు సాటి రారు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు సాటి రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే తన పచ్చి పత్రికలు, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కాపాడుతూ వస్తున్న పచ్చ పత్రికల ద్వారా కథనాలు రాయిస్తాడు. మరి వాళ్ళ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తాడు. నిన్న చూశాను, నిన్న సాయంకాలం ఏమో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు ఒక పెద్ద మనిషి షరీఫ్ గారు, నిజంగా నేను ఆయన ఒక పెద్ద మనిషి అని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను చంద్రబాబు నాయుడు కాడి నుంచి వచ్చిన ఏదైతే స్క్రిప్ట్ ఉందో మరి ఆ స్క్రిప్ట్ ని చదవడం మొదలు పెట్టాడు. ఏం చెప్తున్నాడంటే ఆల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంతా, దానితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచరులు మొత్తం దానికి కారకులంట. నిజంగా ఇంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకైతే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన మాట్లాడతాడు, త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడానికి కోసము మరి ఇలాంటి కుట్రలు చేయించారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. నిజంగా కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నిక జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎన్నిక జరిగినా ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎర చూపి, డబ్బులు ఎర చూపి, ఏదేదో ఎర చూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.